హలో ఎవరివన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మరొక సింపుల్ అండ్ ఈజీ డిజైన్తో మీ ముందుకు వచ్చేసానండి. దానికోసం ఈ కలర్ థ్రెడ్ తీసుకున్నాను, అలాగే బీడ్స్ తీసుకున్నానండి. బీడ్స్లో గోల్డ్ టైప్ బీడ్స్, అలాగే ముత్యం బీడ్స్, పల్స్ బీడ్స్ అంటారు కదండి, ఈ పల్స్ బీడ్స్ తీసుకున్నానండి. పల్స్ బీడ్స్లో ఇది మీడియం సైజ్ అండి. స్మాల్ సైజు ఉంటాయి, పెద్ద సైజు ఉంటాయి, మీడియం సైజు ఉంటాయి కదండి. పెద్ద సైజు వచ్చేసి ఈ సైజు వచ్చేస్తుంది. అలాగే ఇది మీడియం సైజు, పెద్ద సైజు కంటే చిన్న సైజు. సో మీడియం సైజు బీడ్స్ తీసుకున్నానండి. పల్స్ బీడ్స్లో చూడండి ఈ సైజు తీసుకోవాలి. అలాగే గోల్డ్ కలర్ బీడ్స్ వచ్చేసి మన నెడిల్కి ఎక్కే విధంగా తీసుకోవాలి. స్మాల్ సైజు చూడండి ఈ సైజు సరిపోతుందండి నెడిల్కి ఎక్కేలాగా. అలాగే శారీ వచ్చేసి ఇది నార్మల్ సైడ్, ఇది రివర్స్ కాకుండా మనము నార్మల్ సైడ్ పట్టుకోవాలండి. శారీ వచ్చేసి ఎప్పటికే కానీ సీదా, ఉల్టా కాకుండా సీదా పెట్టుకోవాలండి. పెట్టుకొని ఇక్కడ వచ్చేసి మనము ఇక్కడ వచ్చేసి నాటు వేసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ ఒక నాటు వేసుకొని తర్వాత దాని పక్కనే మనం నాటు వేసుకున్నాం కదండి, చూడండి ఈ నాటు పక్కనే మళ్ళీ ఇంకోసారి నాటు వేసుకోవాలి. చూడండి నాటు ఎలా వేసుకోవాలో చూపిస్తాను. ఇలా నిడిల్కి ఒకసారి దారం చుట్టుకొని, చూడండి ఇలా దారం చుట్టుకొని ఇలా థ్రెడ్ తెచ్చుకొని ఇక్కడ నాటు వేసుకోవాలి. ఈ విధంగా నాటు వేసుకున్న తర్వాత ఇప్పుడు 2 టైమ్స్ నాటు వేసుకొని ఇలా ఇప్పుడు వచ్చేసి చైన్స్ వేసుకోవాలండి. ఈ విధంగా చైన్స్ వేసుకోవాలి. డిజైన్ వచ్చేసి సింపుల్గా ఉంటుందండి, ఈజీగా ఉంటుంది, అలాగే గ్రాండ్ లుక్ ఇస్తుందండి. చాలా బాగుంటుంది డిజైను. ఈ విధంగా చైన్స్ వేసుకోవాలి. చైన్స్ వేసుకొని తర్వాత వచ్చేసి నీడిల్ని స్ట్రైట్గా పట్టుకోవాలి. చూడండి ఇలా నీడిల్ని ఈ విధంగా స్ట్రైట్గా పట్టుకొని కొంచెం బ్యాక్ అనుకొని నీడిల్ని ఇక్కడ నాటు వేసుకోవాలి. ఇలా నాటు వేసుకొని తర్వాత మళ్ళీ వచ్చేసి ఒక 2 టైమ్స్ నాటు వేసుకున్నాం కదా, దీని పక్కనే మళ్ళీ ఇంకోసారి నాటు వేసుకోవాలి. నీడిల్కి ఒక్కసారి థ్రెడ్ చుట్టుకొని ఇలా తెచ్చుకొని తర్వాత మళ్ళీ థ్రెడ్ చుట్టుకొని నీడిల్కి నాటు వేసుకోవాలి. ఓకే, ఇక్కడ 2 టైమ్స్, ఇక్కడ 2 టైమ్స్, మధ్యలో చైన్ మళ్ళీ 2 టైమ్స్ వేసుకోవాలి. ఓకేనా, వేసుకొని థ్రెడ్ కొంచెం పైకి అనుకొని ఇప్పుడు బీడ్స్ తెచ్చుకోవాలండి. ఫస్ట్ స్మాల్ సైజ్ గోల్డ్ కలర్ బీడ్ పెడుతున్నానండి నేను. పెట్టేసి చూడండి మనము బీడ్ పెట్టేటప్పుడు మిడిల్కి ఉండే మొన వచ్చేసి మన సైడ్ ఉండాలండి. థ్రెడ్ వచ్చేసి బయటికి రాకుండా ఉంటుంది. జస్ట్ ఫింగర్తో అలా అనేస్తే అది బీడ్ అనేది ఎక్కేస్తుందండి థ్రెడ్కి. తర్వాత మిడిల్కి ఒకసారి థ్రెడ్ చుట్టుకొని లాక్ చేసుకోవాలి బీడ్ని. ఇలా మళ్ళీ థ్రెడ్ని కొంచెం పైకి అనుకొని తర్వాత మళ్ళీ పల్స్ బీడ్ ఉంది కదండి, ముత్యం బీడు, ఈ బీడ్ తెచ్చుకొని మళ్ళీ ఎక్కించుకోవాలి థ్రెడ్కి. చూడండి చాలా స్లోగా చూపిస్తున్నాను, మీకు అర్థం అవ్వాలనేసి చూపిస్తున్నానండి. తర్వాత నాట్ చేసుకోవాలి. పల్స్ బీడ్ని కూడా నాట్ చేసుకొని మళ్ళీ ఒకసారి పైకి అనుకొని థ్రెడ్ని మళ్ళీ గోల్డ్ కలర్ స్మాల్ బీడ్ ఉంది కదా తెచ్చుకొని మళ్ళీ థ్రెడ్కి పెట్టేసుకోవాలి. చూడండి ఇలా
జస్ట్ ఫింగర్తో అలా అనేస్తే థ్రెడ్కి బీడ్ అనేది ఎక్కేస్తుంది. తర్వాత మళ్ళీ బీడ్ని నాట్ చేసుకోవాలి, గోల్డ్ కలర్ బీడ్ని. ఇప్పుడు స్ట్రైట్గా పట్టుకొని చూడండి, ఈ విధంగా స్ట్రైట్గా పట్టుకొని ఇక్కడే నాటు వేసుకోకూడదండి. కొంచెం నీడిల్ని చూడండి ఇలా స్ట్రైట్గా పట్టుకొని కొంచెం ఇలా వెనక్కి జరుపుకొని ఇక్కడ నాటు వేసుకోవాలి. చూడండి, నీడిల్కి మనం థ్రెడ్ ఎలా తెచ్చుకోవాలో చూపిస్తా. ఒకసారి ఇలా థ్రెడ్ చుట్టుకొని ఇలా వేస్తే మనకు థ్రెడ్ వచ్చేస్తుందండి. చూడండి, ఇక్కడికి థ్రెడ్ వచ్చేసింది. ఆ తర్వాత మళ్ళీ నీడిల్కి థ్రెడ్ చుట్టుకొని ఇక్కడ నాటు వేసుకోవాలి. మీకు అర్థం అవ్వాలనేసి చాలా స్లోగా చూపిస్తున్నానండి వీడియో. ఇలా నాటు వేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి అలా మనం వెనక్కి జరుపుకొని నాటు వేసుకోవడం వల్ల శారీ అనేది కుచ్చు రాకుండా నీట్గా వస్తుందండి. లేదంటే మనం స్టిఫ్గా పట్టుకొని నాటు వేసుకున్నాము అంటే శారీ అనేది కుచ్చు వస్తుంది, అంటే నీట్గా రాదండి. ఫినిషింగ్ అనేది నీట్గా రాదు, కుచ్చులాగా వస్తుంది. శారీ పళ్ళు వచ్చేసి అంత లుక్ కనిపించదండి. ఇక్కడ మరో నాటు వేయాలండి. నేను చైన్స్ వేసేసాను చూడండి. ఇప్పుడు వేసినాం కదా నాటు, దాని పక్కనే ఇంకో నాటు వేసుకోవాలి. ఈ డిజైన్కి వచ్చేసి నాటు వేసిన ప్రతిసారి 2 టైమ్స్ నాట్స్ వేసుకోవాలండి. ఇలా నాటు వేసుకొని తర్వాత చైన్స్ వేసుకోవాలండి. మనము క్రోసా డిజైన్ ఏదైనా కానివ్వండి, స్ట్రైట్గా నీడిల్ స్ట్రైట్గా పట్టుకొని నాటు వేసుకోకూడదు. కొంచెం గ్యాప్ ఇచ్చుకొని నాటు వేసుకోవాలి. ఇలా స్ట్రైట్గా పట్టుకోవాలి, కొంచెం బ్యాక్ అనుకొని ఇక్కడ నాటు వేసుకోవాలి. ప్రతిసారి అంతే అండి. నాటు వేసిన ప్రతిసారి ఇలానే చేసుకుంటే మనకు పళ్ళు అనేది కుచ్చు రాకుండా నీట్గా వస్తుందండి. నాటు పక్కనే మళ్ళీ నాటు వేసుకోవాలి. ఇలా నాటు వేసుకోవాలండి. చూడండి, శారీ ఎక్కడ కుచ్చు రాలేదు, నీట్గా ఫినిషింగ్ అనేది నీట్గా కనిపిస్తుంది. ఇక్కడ కానివ్వండి, చైన్ దగ్గర కానివ్వండి, బీడ్స్ దగ్గర కానివ్వండి, ఎక్కడైనా కుచ్చు రాకుండా నీట్గా వస్తుందండి శారీ. మళ్ళీ ఇప్పుడు వచ్చేసి బీడ్స్ తీసుకోవాలి. తీసుకొని మళ్ళీ థ్రెడ్కి పెట్టేసుకొని బీడ్ అనేది నాట్ చేసుకోవాలి. మళ్ళీ పల్స్ బీడ్. ఈ వర్క్ అనేది చూడడానికి సింపుల్గా ఉంటుంది, బట్ లుక్ వచ్చేసి గ్రాండ్ లుక్ ఇస్తుందండి. చాలా గ్రాండ్ లుక్ ఇస్తుంది. చూడండి, ఇలా నాటు వేసుకుంటూ ఉండాలి. కంపల్సరీ బ్యాక్ అనుకొని నీడిల్ని నాటు వేసుకోవాలండి. ఇలా నాటు వేసుకున్న తర్వాత చూడండి, ఇలా నీట్గా వస్తుంది శారీ. ఈ చైన్స్ దగ్గర మనకు కుచ్చులు పడతాయండి. మళ్ళీ ఇప్పుడు చైన్స్ వేసుకుందాం. చైన్స్ వచ్చేసి 1 2 3 4 5 చైన్స్ వేసుకోవాలండి. మళ్ళీ ఇక్కడ వచ్చేసి నాటు వేసుకోవాలండి. ఈ విధంగానే శారీ మొత్తం వేసుకోవాలి. వేసుకొని మనం చైన్స్ వేసుకున్నాం కదా, అక్కడ కుచ్చు కట్టుకోవాలండి. కుచ్చు కట్టిన తర్వాత శారీ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.